గుంటూరు ప్రభుత్వాసుపత్రిని 10 రోజుల్లో తీర్చిదిద్దుతామని కలెక్టర్ కాంతిలాల్ దండే స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ప్రారంభమైన ఆపరేషన్ జీజీహెచ్ స్పెషల్ డ్రైవ్ ను ఆయన పర్యవేక్షిస్తున్నారు. 72 గంటల్లో పారిశుద్ధ్య ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. జీజీహెచ్ ను రాష్ట్రంలో గొప్ప ఆసుపత్రిగా అభివృద్ది చేస్తామని చెబుతున్న కలెక్టర్ కాంతిలాల్ దండేతో మా ప్రతినిధి ముఖాముఖి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి అసౌకర్యాలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు యావత్ జిల్లా యంత్రాంగం కదిలివచ్చింది. 72 గంటల పాటు ఆపరేషన్ జీజీహెచ్ పేరిట యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రుల్లో పారిశుధ్య మెరుగుతో పాటు ఇతర మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేందుకు యంత్రాంగం నడుంపిగించింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుంటూరు జీజీహెచ్పై మొత్తం జిల్లా అధికార యంత్రాంగం అంతటినీ ప్రత్యేకంగా దృష్టి సారించేలా జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. మనతో పాటు కలెక్టర్ కాంతిలాల్ దండే గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆసుపత్రులు సమూల ప్రక్షాళన కార్యక్రమం అనేది బిగిన్ అయింది అనుకోవచ్చా, లేకపోతే దీనిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? జీజీహెచ్ కేవలం గుంటూరు జిల్లాకే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల పేషెంట్స్కి కూడా ఇది ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రిగా ప్రఖ్యాతి పొందింది. కాబట్టి కొంతకాలంగా, ఎందుకంటే కట్టి దాదాపు 70 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి డైలాపిటేటెడ్ స్ట్రక్చర్స్ వలన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మోడర్నైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించి గతంలో జరిగిన ఈ 2 సంఘటనల నేపథ్యంలో మొత్తం జిల్లా ఆసుపత్రిని అంతటిని కూడా సమూలంగా ప్రక్షాళన చేయాలి అన్న ఉద్దేశంతో ఈ డ్రైవ్ని తీసుకోవడం జరిగింది. అంటే ఒక 10 days పాటు మేము కార్పొరేషన్ ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేసుకుని ఇక్కడ మేము శానిటేషన్ చేసాం. అయితే అది సరిపోదన్న దృక్పథంతో ఇప్పుడు 500 శానిటేషన్ వర్కర్స్ని ఈరోజు ఒక 3 days కంటిన్యూస్గా డిప్లాయ్ చేసి, అలాగే వారికి సూపర్వైజరీ ఆఫీసర్స్గా జిల్లా యంత్రాంగంలో ఉన్న 50 మంది బెస్ట్ ఆఫీసర్స్ని పికప్ చేసి ఈ 13 ఎకరాల్లో ఉన్న జీజీహెచ్ని 50 జోన్స్గా డివైడ్ చేసి మేము వారిని శానిటేషన్ వర్కర్స్ని అందరినీ కూడా ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఈరోజు తొలి రోజు చాలా వరకు ఆఫీసర్స్ని వేసిన తర్వాత వాళ్ళ నుంచి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి సార్? ప్రధానంగా ఎలకలు కానీ ఇవన్నీ ఇక్కడ విహారం చేయడానికి ఎలాంటి వాతావరణం ఉందని వాళ్ళ నుంచి మీకు ఫిర్యాదు? ఒకటండి, ఇక్కడ ఇది నేను చెప్పినట్లుగా కొంతకాలంగా ఇది మరుగున పడిన ఆసుపత్రి, అలాగే స్టాఫ్ కూడా సఫిషియెంట్గా లేకపోవటం వలన అన్ని బ్లాక్స్ అన్ని ప్రాంతాలు కూడా ఈవెన్ స్టాఫ్ కూడా సంచరించలేని పరిస్థితి ఉంది. కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీన్ని మనం గమనించి దీని ముందు శానిటైజ్ చేస్తున్నాం. తక్షణమే వారు ఇచ్చిన స్పందన ఏమిటంటే 1 day శాలరీని మా గుంటూరులో ఉన్న ప్రభుత్వ ఎంప్లాయీస్ అంతా కూడా 1 day శాలరీని మాకు జీజీహెచ్కి ఇవ్వాలని చెప్పి మేము మూవ్ చేస్తున్నాం. చాలా మటుకు డిపార్ట్మెంట్స్ వారి యొక్క కన్సెంట్ని మాకు ఇచ్చారు. పాత స్ట్రక్చర్స్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? ఇందాక తమరు చెప్పినట్లుగా డైలాపిటేటెడ్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందు డిమాలిష్ చేయడం జరుగుతుంది. అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా డైట్ బిల్డింగ్ ఏదైతే మనం పేషెంట్స్కి వీరందరికీ డైట్ సప్లై చేస్తారో అది దాదాపు 60 సంవత్సరాల నుంచి ఉన్నది. దాన్ని మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. లాండ్రీ చాలా డైలాపిటేటెడ్ కండిషన్లో ఉంది. అక్కడున్న ఎక్విప్మెంట్ దాదాపు 80% ఎక్విప్మెంట్, 6 మెషిన్స్లో 4 మెషిన్స్ ఎప్పుడో కండెమ్ అయిపోయాయి, 2 మెషిన్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అలాగే ఏజ్ ఓల్డ్ బాయిలర్ మెషిన్ అవన్నీ కూడా లేవు. సో వాటన్నిటిని తీసివేసి వాటి స్థానంలో ఒక మోడర్న్ లాండ్రీని 60-70 lakhs అవుతుందని చెప్తున్నారు. ప్రయత్నం చేస్తున్నాం. 50 మంది అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. వీళ్ళు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఆసుపత్రిలో ఉండి ఈ పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఆపరేషన్ 72 అండి ఇది. అంటే ఇప్పుడు మార్నింగ్ ఈరోజు మేము 7 o'clock ఇక్కడ కలిసాం. సో 10 o'clock మాకు బ్రీఫింగ్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఆఫీసర్స్ నుంచి. అలాగే 3 to 4 o'clock మధ్య మరొకసారి బ్రీఫింగ్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే 7 to 7 ఆల్మోస్ట్ 12 hours మేము ఇక్కడే ఉంటాం. సో తర్వాత ఆ నైట్ టైం ఇది కూడా దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుని చూస్తున్నాం. సో ఎఫెక్టివ్గా మేము ఏంటంటే ఈ 3 days పాటు ఆ ఆఫీసర్ హీ విల్ ఓన్ దట్ జోన్ అండ్ హీ విల్ డెవలప్ హిస్ బెస్ట్ టు శానిటైజ్, టు ఇంప్రూవ్ దట్ లుక్ ఆఫ్ దట్ జోన్. కలల గుంటూరు అనే కాన్సెప్ట్కి ఇది మొదటి అడుగుగా భావించవచ్చా? ఈ అడుగులు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాయి? కలల గుంటూరు, కలల ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు. సో దీన్ని మేము ఫస్ట్ ఇనిషియేటివ్గా, ఫస్ట్ ఇంటర్వెన్షన్గా మేము భావిస్తున్నాం. తప్పకుండా ఇది మాకు కేవలం అడ్మినిస్ట్రేషను లేకపోతే డాక్టర్సే కాకుండా యావత్ గుంటూరు ప్రజలంతా కూడా, గుంటూరులో ఉన్న ఇండస్ట్రియలిస్టులు, గుంటూరులో ఉన్న వ్యాపారవేత్తలు, స్పిన్నింగ్ మిల్స్, జిన్నింగ్ మిల్స్, డాక్టర్స్, వీరంతా కూడా వారి యొక్క యాక్టివ్ సపోర్ట్ మాకు ఇచ్చి, ముఖ్యంగా హానరబుల్ ఎంపీస్, హానరబుల్ ఎమ్మెల్యేస్ వారందరి సపోర్ట్తో మంచి పని మేము రైట్ చేస్తాం. మంచి ఆసుపత్రిని గుంటూరు జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఇస్తామని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధికి యంత్రాంగం దృష్టి సారిస్తున్నాయి కలెక్టర్ కాంతిలాల్ దండే గారు చెప్తున్నారు. గుంటూరు నుంచి కెమెరామెన్ కాశవతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.